चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టతను, అసలు ఈ శివానుగ్రహం ఎలా పొందాలో మనం గురువుగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఆ శివానుగ్రహాన్ని ఎలా పొందాలో గురువుగారు మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈనాటి శివరాత్రి కార్యక్రమం జాగరణ మహోత్సవంకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి నా యొక్క హృదయపూర్వకమైన దివ్యాశిస్సులు, ఆ పరమేశ్వర దివ్యాశిస్సులు. శివరాత్రి మన సనాతన ధర్మంలోని ఒక సనాతనమైన పండుగ. ఏదైనా సనాతనమైన పండుగ ఒకటి ఉన్నది అంటే అది ఆది తొలి ప్రథమ పండుగ శివరాత్రి పండుగనే తొలి పండుగ. బ్రహ్మ విష్ణువులు తొలిసారి జరుపుకున్న పండగ. కృతయుగ కాలంలో మృకండు మహర్షి, మార్కండేయ మహర్షి లాంటి గొప్ప గొప్ప మహర్షులు జరుపుకున్న గొప్ప పండుగ. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు జరుపుకున్నటువంటి గొప్ప పండుగ మహాదేవుని శివ రాత్రి పండుగ, శివ మహోద్భవ లింగోద్భవ పండుగ. ద్వాపర యుగములో శ్రీకృష్ణ పరమాత్ముడు జరుపుకున్న మహా పండుగ శివరాత్రి పండుగ. ఇలా ప్రతి కల్పములో జరుపుకున్న పండుగ. కలియుగములో కూడా ఋషులెందరో, మునులెందరో, యోగులెందరో జరుపుకుంటూ లోకానికి ప్రతి కాలంలో ఢంకా బజాయిస్తున్న ఏకైక మహత్తరమైన పండుగ ఒక్క శివరాత్రి మాత్రమే. శివరాత్రికి మించిన మరో వ్రతం లేదు అన్నది శాస్త్రం. శివరాత్రి యొక్క వైభవం మహా అద్భుతమైనది. శివరాత్రి యొక్క ఘనత బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా ఆది, ఆ మహాదేవుని యొక్క ఆదిని చూద్దామని పోయి అంతు దొరకలేదని వెనుదిరిగిన పరిస్థితి. అంటే బ్రహ్మాది దేవతలు కూడా మహాశివుడి యొక్క వైభవాన్ని కీర్తించలేరు. సముద్రమంతా సిర, ఆకాశమంతా ఒక కలమున్నా గాని ఆ మహాదేవుడిని రచించలేరు. ఈ యావత్ విశ్వభువనాలలో ఉన్న ప్రాణికోటి, దైవకోటి, యక్ష రాక్షస కిన్నెర కింపురుష గణాలన్నీ కలిసిన, ప్రమద గణాలన్నీ కలిసిన కనీసము లవలేశము కూడా వర్ణించలేని ఒక మహత్తరమైన మహాదేవుడే పరమశివుడు, పరమేశ్వరుడు. ఇక ఆయనను మించిన దేవుడు ఇక లేరు, అంతే. ఏ దైవ రూపమైన ఆరాధించిన ఏకైక మహాదేవుడు పరమశివుడు. ఏ కల్పంలోనైనా ఉద్భవించిన ఏ దైవమైనా ఆరాధించిన మహాదేవుడు పరమశివుడు. ఇక ఆయనతో పోలిక, పోటీ ఇక పెట్టుకోవడానికి వీల్లేదు, పెట్టుకోవడానికి అసలు ఎవరికి అర్హత లేదు. హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ద గాడ్ ఆఫ్ ద గాడ్స్, మహాదేవ్. హర హర మహాదేవ్. అటువంటి మహాదేవుని యొక్క మహత్తరమైన మహాశివరాత్రిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అది మన భాగ్యం, అది మన అదృష్టం, అది మన వరం. ఆ మహాదేవుడు మనకు కల్పించినటువంటి ఒక భాగ్యం. భగవంతుడు మనకేమివ్వాలి? నన్ను అడిగితే డబ్బు ఇవ్వాలి,
ఆరోగ్యం ఇవ్వాలి, ఆనందం ఇవ్వాలి, శాంతి ఇవ్వాలి, సుఖం ఇవ్వాలి, ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నేనేం కోరుకుంటానంటే నా చివరి శ్వాస వరకు ఏ మహాదేవా నిన్ను సదా సేవించే, నీకై పరితపించే, నిత్యము నిన్ను ధ్యానించే మహాశక్తిని వరము నాకు ఇయ్యు మహాదేవా. దీన్ని మించింది ఇంకోటి లేదు, ఇంకొకటి ఉండదు, దానికి సమానమైంది లేదు. అల్పమైన తుచ్చమైన వరాలు నేను అడగను మహాదేవుణ్ణి, నీవే నాకు కావాలి. హే మహాదేవా, నీతో నేను ఉండాలి, నువ్వు నాలో ఉండాలి. నీ నిష్ట ఒక్క నిమిషము నాకు తప్పడానికి వీలు లేదు. అటువంటి ఒక గొప్పమైన దైవం గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. అటువంటి ఒక గొప్ప దైవం ఈరోజు ఆవిర్భావమైన దినోత్సవం శివరాత్రి. మన భూమిపైన భూమి కాలమానం ప్రకారం చెప్తున్నా, ఎందుకంటే ఒక్కొక్క కాలమానాలు ఆ నభోపర్యంతం వ్యాపించిన మహాదేవుడైన భూలోక కాలమానం ప్రకారం మనకు శివరాత్రిని ఆవిర్భావ దివసంగా ఉంటుంది. ఎందుకంటే భూకాలమానము బృహస్పతి కాలమానం అంటే గురుకాలమానం వేరే వేరు ఉంటాయి. భూకాలమానం 12 ఏళ్ళు అయితే బృహస్పతికి 1 సంవత్సరం. అందుకే శాస్త్రాలలో చాలా సార్లు కొన్ని సాధనలు 1 ఇయర్ చేస్తే చాలు మీకు సిద్ధి కలుగుతుంది అంటారు. వీళ్ళు పట్టుకొని 1 ఇయర్ చేసి నాకు సిద్ధి కలగలేదు అంటారు. వాళ్ళు చెప్పింది బృహస్పతి కాలమానం ప్రకారం. మనకు అర్థమైంది మన భూమి కాలమానం అనుకుంటాం ఆ 1 సంవత్సరం. కాబట్టి భూకాలమానం ప్రకారం శివరాత్రి అనేది మహత్తరమైన పండుగ. ఒక్క శివరాత్రి నాడట పొద్దున్నుంచి మరలా పొద్దున వరకు శివనామ స్మరణతో, అతని చింతనతో, అతని యజ్ఞంతో, అతని జపంతో, అతని కార్యక్రమాలతో, అతని పాటతో, అతని ప్రవచనంతో, అతని పారాయణంతో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మనం గనక సాధన చేసినట్టయితే 1 ఇయర్ పాటు శివ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో ఒక్క శివరాత్రి నాడు ఈ సాధనలు చేస్తే ఫలితం వస్తుంది. 1 సంవత్సరం ఫలితం అట, 1 ఇయర్. అందుకే దీన్ని ఏమంటారు అంటే సూక్ష్మంలో మోక్షము అంటారు. ఇయర్ మొత్తం ఎట్లాగో మనం బిజీ, కనీసం ఈ 1 రోజన్న జాగరణతో ఉందాం, ఇటువంటి కార్యక్రమాలకు హాజరవుదాం, పూర్తి స్థాయి ఆ శివ ఎరుకతో మనం జాగరూకతమై ఉందాం అని చాలామందికి అటువంటి భావజాలాలు ఉండవు. ఇక జాతరలు తిరుగుదాం, లేకపోతే ఆ సినిమా ఈ సినిమా చూద్దాం, అలా ఏంది చుట్టుపక్కల లోకాన్ని చూసుకుంటూ తిరుగుదాం అన్నట్టే ఉంటారు తప్ప శివరాత్రి అంటే ప్రతి ఒక్క నిమిషము కీలకమైందే. ప్రతి ఒక్క నిమిషము మనకు అద్భుతమైన, ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క అద్భుతం. అందుకే ఈరోజు నేనేం చేస్తా అంటే మీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తా ఇందులో. ప్రతి దాంట్లో మీరు అంత ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మీతోనే అనిపించడం, మీతోనే చేయించడం, మీతోనే పారాయణ చేయించడం, ప్రతి పాట మీతో వాడిస్తూ ఉండడం, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఆ మగత రాకుండా, ఆ మబ్బు రాకుండా, పూర్తిగా మీరు కూడా ప్రేక్షకులు కాకుండా పాత్రదారులు కావాలి. చూడడానికి రాలేదు, మీరు ఆచరించడానికి వచ్చారు. కేవలం చూసిపోదాం అని వస్తే అది కాదు. ఏదో చూస్తే ఇంత పుణ్యం, సరే ఆ పుణ్యము అది ఎటు కాదు, ఆ చీమంత పుణ్యం ఎందుకు? మనకున్న లిస్టుకు కర్మలకు ఆ చీమంత పుణ్యం ఏం చేస్తుంది? కాబట్టి 100కు 1000% మనం ఇన్వాల్వ్ కావాలి. ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం మీరు ఈ రోజంతా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయో వాటిని మీరు ఆచరిస్తూ ప్రతి క్షణం ఆ యొక్క సాధన చెయ్యాలి. మనం ఏదైతే చేపిస్తామో అది చేస్తూ ఉండాలి.
కాబట్టి ప్రప్రథమంగా ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు మన రాజశ్యామల పీఠంలో కూడా పెట్టడం జరిగింది. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం నేను పాడతా, మీతో వాడిస్తా. ఆ రకంగా మనకున్న ద్వాదశ జ్యోతిర్లింగాల స్మరణతో మీ అందరినీ నేను భాగస్వాములను చేయబోతున్నా. అందరూ ఒకసారి చెప్పండి, హర హర మహాదేవ. అయితే సరిపోదు ఇక నెమ్మదిగా ఉంటే. మరి అదే మీరు పొద్దు మీకు తెల్లారేసరికి గొంతులు మెల్లగా అయిపోతాయి, గొంతులు బొంగురు పోతాయి, అట్లా అనిపిస్తాయి మీతోని. చెప్పండి, హర హర మహాదేవ. పర్వాలేదు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. అహం ప్రాణసంజ్ఞో న వై పంచవాయు నవాస. 11,116 అండి, చాలా తక్కువ ఇది. ఎందుకంటే భగవత్ ప్రసాదం ఇంత తక్కువలో ప్రారంభమవడం చాలా తక్కువే. 11,116లతో మన పీఠం నుంచి ప్రారంభమైందండి. ఇక మొదటగా ఎవరు అడుగు వేస్తారో భగవత్ ప్రసాదం వైపు? సంధ్యమ్మ గారు 55,000 అమాంతం 5,000 యొక్క మహాశివరాత్రి జాగరణోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరిలో ఈరోజు తన ప్రేమ తత్వాన్ని ఇంతకు ఇంత వటుడింతే అన్న విధంగా చాటుకుంటూ 8,70,000 రూపాయలు వైద్యనాథ్ గారి పాట ఒకటోసారి. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప అంశం ఉంది. దీన్ని మీ అందరికీ ఒక ఉపదేశంలాగా తీసుకోండి. కనీసం కళలో కూడా, అంటే మన ఏరియాలో మన జిల్లా ఈ టైప్ చూసుకున్నా కానీ మనం ఈ స్థాయి నేనైతే ఇప్పుడు ఇల్లే. ఐ థింక్ నేను ఇది ఇంత పోతుంది అంటే ఒక దశ ఊహించుకున్నా కానీ ఇది నేను ఊహించలే. నా ఊహలకు అందకుండా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ ఆస్పెక్ట్లో వీళ్ళు చేస్తున్నారు, ఒక 4-5 మధ్యలో తిరుగుతూ ఉంది ఇది. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు నిఖార్స్ అయిన మేలిమి శివరాజయోగి శిష్యులు. వాళ్ళు బయట వాళ్ళు ఏదో ఇట్లా వచ్చి చూడడానికి వచ్చి పాడేటోళ్ళు కాదు. ఈ కార్యక్రమం చేస్తుంది వాళ్ళే. అంటే ఇటువంటి కార్యక్రమాలు మనకి ఇవల్ల ఒక లడ్డు లింగం అని గురువు గారు ఒకటి పెట్టారు అన్నప్పుడు దాన్ని కైవసం చేసుకోవడానికి ఒక ప్రేమతో పోటీ పడుతున్నారు. ఏది దాని వెనుకున్న ఆంతర్యము? చాలామంది అనుకోవచ్చు, ఆశ్చర్యపోతారా, ఇదేంది లడ్డు కింతనా అని. వాళ్ళు పెట్టేది లడ్డు కాదు, పరమశివుడి ప్రేమకు పెడుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. పరమశివుడి ప్రేమను ఎట్లన్నా సొంతం చేసుకుందాం అనేది పెడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. రెండవది, ఇక్కడ త్యాగం అనే విషయంలో ఇవాళ నేను మాట్లాడదలుచుకున్నా. ప్రతి ఒక్కరితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. మనము భగవంతుని నుంచి ఇప్పుడు ఇవాళ ప్రాణలింగం ఇళ్ళ తీసుకున్న వాళ్ళు ఎంత ఉన్నారు? చేతులు లేపండి. గురు ప్రాణలింగం ఎందరి ఇళ్ళల్లో ఉన్నాయి? దాదాపుగా ఒక 50% ఇళ్ళైతే మొత్తం వాళ్ళే. రైట్, మంచిగా ఉన్నారు, వెరీ గుడ్. వచ్చినందుకు మీ అందరికి ఆశీస్సులు. నేను మీకు చెప్పాను ప్రాణలింగ సాధన లింగోద్భవం టైం తర్వాత చెప్తా. ఇప్పుడు ఎవరైతే ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఉంటారో మీకు జాగరణ సమయంలో ఇస్తాం 4 o'clock అట్లా. గురు ప్రాణలింగాలు, గురు ప్రాణలింగం యొక్క ఆరాధన చేస్తున్నారు. మనం ఏం చెప్తున్నాం? విత్తంచమే నమ శివాయ, ఆయుష్చమే నమ శివాయ, ఇంకా చెప్పండి, జ్యేష్ఠంచమే అంటున్నామా?
మరి ఇప్పుడు ఏం కోరుతున్నామమ్మా? విత్తంచమే ధనము ప్రసాదించు శివ, ధనంచమే బంగారము మొదలగు సంపదలు ప్రసాదించు శివ, ఆయుష్యమే నాకు పూర్ణాయుషు నీవు శివ, ఆత్మాచమే నాకు ఆత్మసాక్షాత్కారం ఇయ్యు శివ. ఇవన్నీ మనం శివుడికి అభిషేకం చేసుకుంటా అడుగుతున్నాం. మంచిది, చాలా సంతోషమైన ముచ్చట. శివుడికి నువ్వేమిస్తున్నావని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో అప్పుడు నువ్వు నిజమైన భక్తుడవు. ఇది నోట్ దిస్ పాయింట్. శివుడికి నువ్వేమిస్తున్నావు, శివుడికి నువ్వు అడుగుతున్నావు. విత్తంచమే ధనమియు, నాకు ఆ మంత్రం అంటేనే ఎక్కువ ఇష్టం. గురువు గారు ఎక్కువ విత్తంచమే ధనంచమే చేస్తున్నా అని అంటారు. మంచిదే. ఎందుకు? అది అడుగుతున్నాం కదా, ధనం అడుగుతున్నాము, లేకపోతే నువ్వు అడుగుతున్నావు. వేదంలో చెప్పబడ్డది అడుగుతున్నావు, తప్పేం కాదు. కానీ వేదంలో ఒక మాట ఉన్నది, పరమేశ్వర 100 చేతులతో నాకు సంపాదించే వరమియ్యు, 1000 చేతుల ధ్యానం చేసే శక్తినియ్యు అని కూడా వేదంలో ఉన్నది. ఈ పాయింట్ ఎవరు పట్టుకోరు. వీళ్ళకు అది మాత్రం తెలుసు, అడగడం తెలియదు, ఇంకొకటి తెలియదు. నాకు తెలుసు అది. వాళ్ళకి దేవుడు ఇచ్చిన కాడికి వీలైనంత వాళ్ళు అన్కండిషనల్గా పెట్టే వాళ్ళే ఉన్నారు. వివేకానంద స్వామి ఒక మాట అంటాడు, 100ల కొద్ది మందలు నాకేలా, నాలాంటి 20 మంది యువకులను నాకు ఇయ్యు, ఈ దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ధర్మాన్ని రెపరెపలాడిస్తా అంటాడు. 20 మందిని అంటాడు. శివరాజయోగి చేస్తున్న అన్ని కార్యక్రమాల వెనుక ఇప్పుడు మీరు ఏ గొంతులు విన్నారో ఆ పేర్లు విన్నారో అవే ఉంటాయి. ఎందుకు? నాలాంటి వాళ్ళ 4 జాలు ఈ లోకం మొత్తాన్ని ఉర్రు తొలగించేందుకు. నేను ఇది గర్వంగా శివుడి సాక్షిగా చెప్తున్నాను. ఆ ప్రేమకు హద్దులు ఉండయి. ఎందుకంటే గంతకు దగ్గ బొంత అన్నట్టు నాకు తగ్గట్టు నాకు శిష్యులు దొరికి నేను అట్లనే ఉన్నా. నాలాంటి వాళ్ళే అలా అనుకుంటా నేను. కారణం ఏంది అనంటే అదే, ఇవల్ల ఎవరికి వాళ్ళు హృదయం మీద చెయ్యి వేసుకొని చెప్తే, గురు ప్రాణలింగం తీసుకున్న వాళ్ళు కానీ చూడ్డానికి వచ్చిన వాళ్ళు కానీ, ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతున్నది. సుమారు అది 20 లక్షల పైన ఏవో ఉండవచ్చు దాని యొక్క ప్రైజ్, ద కాస్ట్ ఆఫ్ టోటల్ ఎక్స్పెన్సెస్. నేను పోతున్న కార్యక్రమానికి నా వంతు నేను సమర్పించుకోవాలా పరమశివుని కార్యక్రమం. ఇది ఎవరి కార్యక్రమంకి వస్తున్నాం? శివుడి కార్యక్రమంకు. ఎవరి జ్ఞానం వింటున్నాం? శివుడి జ్ఞానం వింటున్నాం. ఎవరి సంకీర్తన వాడుతున్నాం? శివుడిది సంకీర్తన వాడుతున్నాం. ఎవరి కళ్యాణం చూస్తున్నాం? శివుడి కళ్యాణం చూస్తున్నాం. శివుడు మాకు అంత మంచిగా చేస్తున్నాడని గొప్పలు చెప్పుకుంటున్నాం. శివుడు జెండాలు ఎగరేసుకున్నాం. శివుడి యొక్క సేవకు నేను ఎంత త్యాగం చేసినా అని హృదయం మీద చేసుకొని చెప్పండి. 1000 రూపాయలు లేని వాళ్ళు ఉంటారా ఈ కాలంలో? కనీసం 1000 రూపాయలు లేని వాళ్ళు ఉంటారా? ఉండరు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వంలో అయితే ఉండరు. ఎందుకంటే పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు లేవు అనడానికే వీల్లేదు. ఇయర్కి ఒక్కసారి ఒక శివరాత్రి మహాదేవుడి యొక్క బర్త్డే నాడు ఒక విశ్వానికే ఒక మహా పరమ పిత 1000 రూపాయలు చేతిలో రావు. కారణం ఏమిటి? త్యాగ బుద్ధి లేదు. మీకు అర్థమవుతుందా? త్యాగ బుద్ధి మెయిన్. త్యాగము లేనిది భగవంతుడు మీకు దొరకడు. మీ నుంచి ఆయన లాగంది ఆయన మీకు ఇవ్వడు. ఎందుకంటే భక్త కన్నప్పకు అనుగ్రహించాలంటే ఆయన దగ్గర ఉన్న మాంసం నాకు బాగా పెట్టినావు కదరా, నీ మాంసం తీ అన్నాడు. కన్నును బెరకమన్నాడు, కన్నును బెరికిచ్చాడు. మాంసం పెడతాడు కన్నప్ప. ఆహా, జంతు మాంసం పెడతావు, ఒకనాడు నీ మాంసము అడిగే రోజు వస్తుంది అనుకున్నాడు. పరీక్ష పెట్టిండు, పరీక్షలో నెగ్గిండు. ఆయన కన్ను కూడా వెరికి పెడితే శివుడు ప్రత్యక్షమైనాడు, మోక్షం ఇచ్చాడు అన్నట్టు మనకున్న చరిత్రలో. పరీక్ష లేనిది పరమాత్ముడు మీకు అనుగ్రహించడు. కోరికలు తీరుతాయి, కానీ శివ సాయుధ్యం లభించాలి అంటే నిన్ను నువ్వు బలి దానం చేసుకోవాలి అంటది. అంటే త్యాగం చేయాలి. బలిపీఠం ఎందుకు ఉంటుంది? శివుడి ముందట నంది శివుడి ముందరనే ఒక బలిపీఠం పెడతారు. ఎందుకు? ఏదో బలి ఇదిమని కాదు, నీ అహంకారాన్ని బలి, నేను నాది అనే తత్వాన్ని బలియు, దాచుకునే తత్వాన్ని బలియు, దోచుకునే తత్వాన్ని బలియు. ఇవల్ల ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఆ మహాదేవుడి యొక్క మహాశక్తి నాకు తెలుసు, ఆ మహాదైవం యొక్క ప్రకరణం తెలుసు కాబట్టి ఎస్ నేను చెయ్యాలి.
నా దగ్గర డబ్బులుండి చేస్తున్నా అనుకుంటారు చాలామంది. స్వామి గారికి డబ్బులు బాగుంటాయిరా, అన్ని ఉచితం ఇస్తాడంటారు. నా దగ్గర ఉండి చెయ్య, అవసరమైతే మా శిష్యుల దగ్గర కూడా ఉండయి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక్కొక్కసారి ఉన్న బంగారం తాకట్టు పెట్టి ప్రోగ్రాం చేద్దామనే ఆలోచనలు కూడా కలిగి ఉన్న శిష్యులు ఉన్నారు నాకు. మీకు తెలుసో తెలియదు. అటువంటి శిష్యులు ఎవరికి ఉండకపోవచ్చు బహుశా. అంటే ఇట్స్ ఏ హానెస్ట్గా చెప్తున్నా మీకు. అందరు ఉన్నారని కాదు, ఉన్న కొందరు ఉన్న అని ముత్యాలు ఇట్లున్నారు నాకు. అది వాళ్ళ ప్రేమ యొక్క గొప్పతనం నేను చెప్తున్నది మీకు. ఏదో పోయినా ఇంత నీళ్ళు వచ్చినాం శివుడు సంతోషపడతాడు అంటే, చరిత్రలో మిగిలిపోయిన భక్తులంతా విపరీతమైన పరీక్షలకు తమను తాము సమర్పించుకున్న వాళ్ళే ఉన్నారు తప్ప టైం పాస్ భక్తి వాళ్ళు తరించినట్టు చరిత్రలో లేదు, ఇక ముందు ఉండదు. నువ్వు ఎట్లుండాలంటే మార్కండేయుల్లాగా ఉండాలి. పట్టిన పట్టు వదలను బిడ్డ, కన్నప్పలాగా ఉండాలి. అవసరమైతే నీ కన్ను వెరిగి పెట్టాలి. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క అద్భుతం. వాళ్ళ జీవితాలు చదివితే కళ్ళకి నీళ్ళు వస్తాయి నాకు. అటువంటి మహాభక్తుల ఆదర్శాలు గురువు బోధనలనో గురువు వచనాలలోనో ఇంటారు. ఇన్నప్పుడు దాని విలువ తెలుసు, వజ్రం విలువ తెలుసు. మీ అందరికి అది లడ్డు. కానీ ఇప్పుడు పాట పాడిన వాళ్ళకి అది గురువు మరియు శివుడి యొక్క ప్రేమకు ప్రతిరూపమైన లడ్డు లింగం అది. అందుకు వాళ్ళు ఇంకా నేను కూడా ఆశ్చర్యపోయేలాగా పోతున్నారు. నేను ఇంత అనుకోలే, కొంత అనుకున్నా, ఇంత పడుతుంది. లాస్ట్ టైము వినాయక స్వామి దగ్గర, మన మహానాడి గణపతి దగ్గర లడ్డు పెట్టాం. అదే అప్పుడు నాకు తెలియదు ఇట్లా వేలం పాట ఒకటి ఉంటుంది అంత. వాళ్ళు సడన్గా ఏదో వేసిండ్రు. 2,01,000 రూపాయలకు హైదరాబాద్ సంధ్యమ్మ గారు దాన్ని కైవసం చేసుకున్నారు. అప్పుడు మొన్న నవరాత్రులు అదే అద్భుతం అని అప్పుడు అన్నారు. ఇప్పుడు మా అంటే అంత దాకా పోతుందొచ్చు అనే అనుకున్నా. అంతకంటే ఎక్కే ఎక్స్పెక్టేషన్ నేను పెట్టుకోలే అసలు, అంతకన్నా నేను ఆలోచిందే. కానీ ఇవాళ వీళ్ళ ఊపు చూస్తుంటే ఒక సమయం వచ్చినప్పుడే బయటపడతాయి అంటారు కదా. అట్లా నేనేమంటా అంటే, ఎక్కడో ఉన్న చరిత్రలో ఉన్న భక్తులను మనము చూసుండకపోవచ్చు. ఒక త్యాగం విషయంలో ఇంత ఒక ప్రేమ చూపిస్తున్నారు అంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను ఎంతవరకు కనీసం శివుడి యొక్క సేవలు జరుగుతూ ఉంటాయి. ఈడ గురు ప్రాణలింగాలు ప్రతి సోమవారం కొన్ని 100 మంది తీసుకుపోతారు. మీకు తెలుసు కదా అందరు. ఎవరికైనా ₹1 అడిగినారు ఇక్కడ? అడుగారు. అన్నదానం జరుగుతుంది, అడుగుతారా? ఫీజు ఉంటేనే లోపలికి అంటారా? అనరు. మీకు తోచినంత ఉండి వేసుకుంటారు, పోతారు, అది వేరే విషయం. కానీ బాధ్యత ఎప్పుడైతే శివుడు బేషరతుగా నీ ఇంటికి వస్తున్నాడో నీకు బేషరతైన ప్రేమ ఉండాలి. నేనేం చేయాలి శివుడికి? నేను ఎంతవరకు ఇవ్వాలి? నేను ఎంతవరకు చేసుకోవాలి? కనీసము ఒక ఏడాదిలో ఒక శివరాత్రి వచ్చేది ఒకసారి, గురు పౌర్ణమి వచ్చేది ఒకసారి. గా టైంలో కూడా మనకు చేతులు ఆడకపోతే ఇక మనము భక్తులు మనరు. మనం అడగడమే సరిపోతుంది శివుడికి. నాకు ఇది ఇయ్యు, ఇది ఇయ్యు, ఇది ఇయ్యు, అన్ని అడుగుడే. నేనేమి, వాట్ అబౌట్ యూ, నువ్వేంటి అని ఆలోచించుకో. ఈ రోజు నుంచి శివరాత్రి ఇవాళ నేనేంటి, నేను ఎంత త్యాగం చేస్తున్నా, గురుపదేశం పొందిన తర్వాత నేను ఎంత త్యాగంలో ఉన్నా, పరమశివుడిని ఇంటికి వచ్చినప్పుడు శివుడి కోసం నేను ఏం త్యాగం చేసినా అని ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే జపము ధ్యానము అందరూ చేస్తారు, త్యాగం చేసే వాళ్ళే పరమశివుడి యొక్క ఇంటివారు. మిగతా వాళ్ళంతా అడిగేవారు. ఇంటివారు కావాలంటే త్యాగి కావాలి. అడిగేవారిగా ఉండడం, ఎప్పుడు ఇంటి బయట నుండి అడిగేవాళ్ళుగా మనం ఉంటాము అంటే జీవితాంతం ఉండవచ్చు. ఇంటివాడిగా మారిపోవాలంటే నీవు త్యాగివి కమ్ము అంటది గీత కూడా. త్యాగం ఈశావాసోపనిషత్తు చెప్తుంది, తేన త్యక్తేన భుంజీత మాహృద కస్య సిద్ధనం. నువ్వు త్యాగం చేయాలి. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాహృద కస్య సిద్ధనం. అంటే ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. అటువంటి ఈశ్వరుడు నీకు త్యాగం వల్లనే లభిస్తాడు. ఎంత అద్భుతం అండి. తేన త్యక్తేన, త్యక్తేన అంటే త్యాగం.
త్యాగ భావన వల్లనే ఆలోచించాల్సిన అద్భుతం ఇది. కాబట్టి త్యాగబుద్ధి అనేది నాకు ఎంతున్నది అని ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. త్యాగము లేకుండా ఏది రాదు, ఏది ఉండదు. మోక్షం పొందాలి అంటే నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాల్సిందే. సేవ కోసం త్యాగం. సరే, కొంతమంది దగ్గర ధనం ఉండదు, ఇక్కడ గ్రౌండ్ క్లీనింగ్ ఉంటుంది, రమ్మా అంటే రేపత్తాం, ఎల్లుండత్తాం, ఎల్లుండత్తాం. ఈ ఎన్సీసీ పిల్లలు వచ్చి మా అద్భుతంగా చేసారు. వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉన్నది. అటువంటి కమిట్మెంట్ కనుక నువ్వు శివుడి మీద మరల్చినావంటే అది యోగం. అటువంటిది ఈరోజు నేనేం నేర్చుకున్నా అంటే, నాతో ఎంత వీలైతే అంత త్యాగం చేస్తా. కొన్ని వందల మంది ప్రాణలింగాలు తీసుకుంటున్నారు. ఆ ప్రాణలింగాలు ఇప్పుడు ఇప్పుడు ఈ 15 వారాలుగా, ఇవాళ 15వ వారం, 15 వారాలుగా ఇలా జరుగుతున్నది అంటే ఒక భక్తుడి త్యాగం ఉన్నది. 11,000 లింగాలు ఒక భక్తుడు దాతగా ఉంటే మీ అందరి ఇళ్లలో ఇలా పూజలు అందుకుంటున్నాయి. నా దగ్గర ఎక్కడి కొనసాగించాలనా వద్దా? ఒకసారి చేయలేపండి. కొనసాగించాలనా అంటే అడుగుతున్నారు ఏంది అందరూ. ఇంకా మంచిది, నేను కొనసాగించాలి, సంతోషం. ఇప్పుడు కూడా ఇస్తా మీకు జాగరణ. కొనసాగించాలంటే వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? కొనసాగించే వాళ్ళు వెనక ఉండాలా నాకు అంటే మీరే. ఇప్పుడు నీతో ఎంతైతంత అక్కడ ధర్మహుండి ఉంటుంది, లేకపోతే ఏదన్నా మీకు ఉంటుంది, చేసుకుంటా పోతే నేను విరివిగిస్తా. 1000 మంది వచ్చినా, ప్రతి సోమవారం 1000 మంది వచ్చినా వాళ్ళకి భోజనం పెడతా, ఉపదేశం ఇస్తా, లింగం ఇస్తా ఉచితంగా. అట్లా స్వచ్ఛందంగా రావాలి కదా, త్యాగబుద్ధి రావాలి కదా. అది రానంత వరకు మేము ఏం చేస్తామంటే, భక్తులలో త్యాగబుద్ధి లేనప్పుడు మేము ఆగిపోతాం. నా నిష్ట ఇగో లింగర్భు ఉన్నది, లోపల పోయి మంచిగా నిష్టలో కూర్చుంటే ఇంక అయిపోయాయి, నా లోకం నాకే, ఇంకెవరితో మాట్లాడేది లేదు, మౌన దీక్ష. నేను మాట్లాడుతున్నా అంటే నేను ఎన్నోసార్లు చెప్తా, నాకు సమాజం అవసరం లేదు, సమాజానికే నేను అవసరం. ఎవరితో నాకు వ్యక్తిగత లాభాలు లేవు. కాబట్టి నేను సమాజంలో ఎవరితో మంచిగా ఉంటే నాకు ఏదో మంచిగా అవుతుందని నేను వాళ్ళ చుట్టూ తిరిగా. నాకు అసలు అది ఉండదు. సమాజానికే నేను అవసరం. ఎందుకంటే నేను పలికితే, నా ఉపదేశం ఇస్తే, నా తత్వం చెబితే లోకం బాగుపడుతుంది. దైవం కావాలనుకున్న వాళ్ళు వెతికి నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు వైద్యనాథ్ ఎక్కడ? కర్నూలు, మహబూబ్ నగర్, అటు శ్రీకాకుళం వాళ్ళ మేడంది. ముంబై దయానంద్ ఎక్కడ? ముంబై. ఈ లింగర్భ కట్టించిన భక్తుడు దయానంద్ అనేది ముంబై. ఏడగట్టిండు ముంబైలో, వాళ్ళ ఇంటి మీద కట్టుకున్నాడా? వాళ్ళ ఇల్లు చూస్తే ఇంత దూరం డబ్బా లెక్క. నేను పోయినా 2 సార్లు, మొన్న ప్రోగ్రామ్ ఉంటే ఆయననే పెట్టిండు, ఫ్లైట్ ఛార్జీలతో సహా అన్ని పెట్టుకొని దోసుకుపోయాడు. నేను ఎంత మంచి ఉంటుందో, ఇంత త్యాగదనుడు, మంచి ఇల్లే ఉంటుంది అనుకున్నా. పాపము కింద పైన డూప్లెక్స్, 12x12 అంతే, డబ్బా అగి డబ్బా. ఇక అది ఎక్కాలంటే మెట్లు ఒక సాహసం. ఇక నేను కూడా ఎక్కాలంటే పైన ఇచ్చిన నాకు ఇక నిచ్చెన పట్టుకొని ఎక్కుడే, తాడు పట్టుకొని. నాకు అలా భక్తిని చూసి నేను పిచ్చెక్కిపోయినా. ఏమయ్యా నీకు తలుచుకుంటే ఒక పెద్ద దీంట్లో ఉండొచ్చు, నిరాడంబర జీవితం గడుపుతున్నాడు, ఇంత త్యాగం చేస్తున్నాడు, ఎటువంటి ఆయన భక్తుడైన దయానంద్ చెప్పండి. మేము పోయినాం, నేను వైద్యనాథ్ మొన్న 15కి పోతే ఆశ్చర్యపోయినాం మేము. ఏంది ఇది అని. ఇంత ఇల్లు, అంతంత ఇంట్లో ఎంత అద్భుతాలు జరుగుతున్నాయి. త్యాగం ఇటువంటివి వినాలా. ఒక పుస్తకాలలో ఉన్నాయి, బాగా వింటాం, ప్రాక్టికల్ నాలెడ్జెస్ ఇవన్నీ. లింగర్భ సుమారు ఎంత అయిందో, ఇక 15 అయిందో ఎంతైందో నాకు తెలియదు లెక్క. ఎందుకంటే నేను వెళ్ళి ఇన్వాల్వ్ కాను డైరెక్ట్గా. అంటే నాకు చెయ్యికి నా దాకా లెక్కలు కూడా ఇప్పటిదాకా నేను చూడలేదంటే ఆలోచించండి. నేను అసలు ఎప్పుడు టచ్ చేయలే, నేను లెక్కలను ఇప్పటిదాకా చూడలే ఈ 5-6 సంవత్సరాల నుంచి. ఎందుకంటే మాకు అంత పర్ఫెక్ట్ టీం ఉంటుంది, నా దాకా ఏది రాని. అయిందా పని సంతోషం, ఈ శివరాత్రి అయిందా సంతోషం, అయిపోయింది. ఇక రేపటి నుంచి నాకు సంబంధం లేదు, ఈ పేమెంట్ వాళ్ళకు నాకు సంబంధం ఉండదు అన్నట్టు. 10 ఈ లింగారం ఇక్కడ అయిందంటే ఎంత గొప్ప చెప్పు. కాబట్టి త్యాగ బుద్ధి నేర్చుకోవాలి.
నీతో ఉన్నంత ఎంతుంటే అంత చీమంత చక్కెర తిన్నట్టు నీ శక్తి అనుసారం నువ్వు ఇచ్చే 500 అనుకోకు. నువ్వు ఇచ్చే 500 అయినా 1000 అయినా నీ స్తోమత బట్టి నువ్వు చేసుకునే త్యాగం ఎప్పటికీ అది కొనసాగించండి. ఒక్కరోజు ఉండీలు వేసుకునే భక్తులు కాదు, ఎప్పటికీ గురుసేవ జరుగుతుందంటే నాతో ఎంత అవుతుంది మీ విజన్లో ఉండాలి. కాబట్టి ఇటువంటి త్యాగ బుద్ధిని అనుసరించండి. 15 లక్షలు డాక్టర్ వైద్యనాథ్ గారు. కానీ ఒకటి మాత్రం గురువుగారు ఒక పాటలో అంటారు, కనకణాల్లో ఆయనకి బాబా గారు ఉన్నారు అని, రోమాలుగా. మళ్ళీ నాకేమో తెలియదు కానీ నాకు గురువుగారు కనకణంలో ఉన్నారు, ఆయనే నాకు సర్వం. ఇది మహాశివరాత్రి, కానీ ఆ శివుణ్ణి చూడాలంటే ఫస్ట్ నా దైవమైన గురువు పర్మిషన్ ఇస్తేనే ఆ శివుణ్ణి చూడగలను. సో ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు కానీ నాకు సాక్షాత్ ఆయనే దైవం. ఇంతకన్నా నేనేం చెప్పలే. అంటే మనందరికీ తెలుసు, బ్రహ్మ విష్ణువుల మధ్య నేను గొప్ప అనే అహంకారం వచ్చినప్పుడు, నాయనలారా మిమ్మల్ని సృష్టించిన నన్ను మర్చిపోయారా మీరు అని ఆ అనంత మహాదేవుడు ఒక స్తంభ రూపంలో ఆవిర్భవిస్తాడు. ఆ స్తంభము అగ్ని స్తంభము, పొగలేని అగ్ని అది. ఇవి తెలుసుకోండి, పొగలేని అగ్ని. అగ్ని అంటే పొగ ఉంటుంది, కానీ అది అగ్ని, పొగలేని అగ్ని. ఇక్కడ ఉండండి, పొగలేని అగ్ని. అనంతంగా వెళ్తే ఇంకా ఎన్ని లోకాలకు వెళ్ళిందో తెలియదు. బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఆశ్చర్యపోయి చూస్తారు, బ్రహ్మదేవా నువ్వు పైకో, విష్ణుదేవా నువ్వు కిందికో. ఎవరైతే ఆయన ఆదిని చూస్తారో లేదా అంతాన్ని చూస్తారో వాళ్ళే మన ఇద్దరిలో గొప్ప అని చెప్పే ఒక ఘట్టం, అది గొప్ప ఘట్టం. మన భూకాలమానం ప్రకారం ఒక 56 రోజుల పాటు సుమారు వెళ్తుంది. మార్గశిర ధనుర్మాసంలో ఉద్భవించినటువంటి అగ్నిస్తంభము వెళ్ళి 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 వీళ్ళిద్దరూ తెలుసుకోలేకపోతారు. ఆ ఫైనల్ అంతు తెలియదు. ఆ అంతు తెలియనప్పుడు ఇక వీళ్ళ అహంకారం అణిగి, ఓ మహా అగ్నిస్తంభమా నువ్వెవరు, నీ ఆదిని మాకు చూపెట్టు అని అహంకారం అణిగినప్పుడు ప్రార్థిస్తారు. ప్రార్థించినప్పుడు అమ్మ ఈ లింగోద్భవ ఘట్టమైనాక ఎవరైతే లింగోద్భవ ఘట్టమైనాక అటు ఇటు తిరగండి. ఇప్పుడు ఇంకా 5 నిమిషాలలో అవుతుంది, మీరు పాట టైంలో ఉండరు. ఇక ప్రార్థిస్తారు. అప్పుడు జ్యోతిర్మయ లింగముగా పొగలేని తెల్లని అనంత కోటి సూర్యుల ప్రభాభాసమైన ఒక జ్యోతిర్మయ లింగముగా. ఎట్లుంటుంది లింగం అంటే ఇట్లుంటుంది, సేమ్ లింగర్బలాగా ఉంటుంది. అక్కడిది కాదు, ఇట్లా. ఇటువంటి ఒక సుమారు 20 ఫీట్ల వ్యాసార్థం గలటువంటి ఒక లింగము ఆకాశంలో దగ 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 మెరుస్తూ 3 నామాలు మధ్యలో బొట్టుతో ఆవిర్భావం అవుతాడు. ఆ ఆవిర్భావ గడియలే మన భూకాలమానం ప్రకారం శివరాత్రి, ఆ అర్ధరాత్రి లింగోద్భవ ఘట్టం. అర్థమైందా మీకు? అది అందుకు ఆ మహాదేవుడు ఒక రూపమైంది. ఆ నిరాకారుడైన అనంత పరమాత్మ ఒక రూపం దాలిస్తే లింగము. ఆ లింగ ఉద్భవన ఘట్టమే శివరాత్రి. అందుకే లింగం పుట్టిన రోజు శివరాత్రి. అందుకే డే అంతా శివుడికి ఉద్భవించే టైంకు రెడీ ఉంటారంట. ఇక నిలాహారాలతో ఆయన జపంతో రెడీ ఉండి ఆ ఘట్టం రాగానే ఆ మహాదేవుని యొక్క ధ్యానములో లేదా ఆ స్ఫురణలో అప్పటి యోగులు ఉండేవాళ్ళు, అనుభూతి ఉన్నవాళ్ళు. అది ఎలా ఉంటుంది అంటే కళ్ళకు గట్టినట్టు భగవంతుడి దయతో ఒక దర్శనంలో నేను చూశాను 2012లో, కాబట్టి ఇంత మీకు కళ్ళకు గట్టినట్టు చెప్తా ఉన్నా. ఆ దివ్య ఘట్టమే ఈ భూలోకములో అరుణాచలం. ఆ బ్రహ్మ విష్ణుల మధ్య వెలసిన ఆ అగ్నిస్తంభమే అరుణాచలం భూలోకంలో. అది ఎన్నో లోకాలు వెళ్ళిన లింగం అది. అటువంటి అనంతమైన తేజోలింగము ఉద్భవించినటువంటి గొప్ప ఘడియలు ఈ శివరాత్రి ఘడియలు. అందుకే మన నాటి నుంచి ఒకటి ఉంది, 12 దాకా అయితే తెలుగు ఉండాలా అని అంటారు. 12 దాకా తెలుగుండి
శివుడి మీద పత్రెక్కిచ్చి పడుకుంటారు గ్రామాలల్లో. కానీ అట్లుండద్దు, 4:30 దాకా ఎవరు పడుకోవద్దు. వాస్తవంగా బ్రహ్మముహూర్తం దాకా అయితే నిద్ర ఎవరు పోరాదు. అట్లా మనం ఇప్పుడు 12 అసలు ఏర్పడ్డదా టైం, ఇప్పుడు 5 గంటలు అయిపోయిందా మనం కార్యక్రమం స్టార్ట్ చేసి అంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకు ఇప్పుడు 4:30 ఎట్లయిందో కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, ఇంకా అసలు ఏం కార్యక్రమాలు కాలే, నా ప్రవచనము కాలే, ప్రాణలింగ చెప్పలే. ఇప్పుడు వీళ్ళ స్కిట్స్ ఉన్నాయా ఏమో మర్చిపోయినా అనుకుంటా, అది ఉన్నది, ఇలా డ్యాన్సులు ఉన్నాయి. అసలు టైం చాలా స్పీడ్గా అయిపోయింది. అటువంటి దివ్య ఆవిర్భావం ఇప్పుడు మనము ఆ స్తంభ పతాకాన్ని ఆవిష్కరిస్తాం. ప్రతి ఇంటిపైన శివజెండా ఎగిరిందా? శివజెండాలు ఎగిరేసిన చేతులు లేపండి. శివజెండా మా ఇంటి పైన ఎగురుతుంది. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు పెద్ద శివజెండా ఇక్కడ ఎగురుతుంది అన్నట్టు. మీకు ఈ స్తంభం పైన లం వం రం యం హం ఓం ఓం అని ఉన్నాయి. ఏంటి? ఈ స్తంభము మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరపు స్పైన్ అంటారు. మన స్థూలంలో సూక్ష్మ శరీరంలో దాన్ని సుషుమ్నా అని అంటారు. సుషుమ్నా నాడి, సుషుమ్నా నాడికి చిహ్నం. మనలో సుషుమ్నా నాడిలో వెన్నుపూస కింది భాగంలో ఈ జ్ఞానం తెలవాల. మనలో వెన్నుపూస కింది భాగంలో అంటే ఈ స్థూల దేహంలో ఉండదు, అది సూక్ష్మ శరీరంలో ఉంటుంది. వెన్నుపూస కింది భాగములో గణపతి అధిదేవత, అక్కడ మూలాధార చక్రం అంటారు. అక్కడ కుండలిని శక్తి ఉంది. యాదేవి సర్వభూతేషు నిద్రా రూపేణ సంస్థిత అని అంటారు కదా. యాదేవి సర్వరూపేషు శక్తి రూపేణ సంస్థిత అని కూడా అంటారు. శక్తి రూపంలో ఉన్న అమ్మవారు మూలాధారంలో ఉంటుంది. ఆ అమ్మవారు మనలో 6 చక్రాలను భేదించుకొని సహస్రారంలోని శివుడితో కలవడమే శివపార్వతుల కళ్యాణం. ఆ శివపార్వతుల కళ్యాణం ఇక్కడ అందరూ చేసుకోలేరు కాబట్టి, ఇది ఎవరి లోపలైతే కుండలిని శక్తి జాగృతి అయి సహస్రారంలో శివుడితో కలిసి అనంత పరమాత్మ సాక్షాత్కారం పొందుతారో వాళ్ళను శివయోగులు అంటారు. ఇది నాకు 2009 సెప్టెంబర్ 14 కరెక్ట్ మిడ్నైట్ జరిగింది. అది నాకు అక్కడి నుంచి ఇక నది పరమాత్ముడి యొక్క ఏ అసలు తత్వం ఏందో అర్థమైపోయింది. రైట్, అక్కడి నుంచి దైవం ఇది, దైవంకు నామరూపాలు లేవు. అక్కడి నుంచే సర్వం వచ్చింది, సృష్టి. ఇదంతా ఉంటుంది అట్లా వేవ్ అనుభూతి. ఇంకెంత నిష్ట పొందితే అంతంత సిద్ధి కలుగుతుంది. అయితే సరే, అది తర్వాత చెప్తాను. అట్లా ఈ షట్చక్రాలు మన లోపల ఉన్నాయి సూక్ష్మ శరీరంలో. దాన్నే లింగ శరీరము అంటారు. ఆ షట్చక్రాలు కుండలిని శక్తి జాగృతి అయితే అవుతుంది. ఇందులో లం అంటే మూలాధారం, వం అంటే స్వాదిష్టానం, రమ్ అంటే మణిపూరకం అంటే పొట్ట భాగం, వం అంటేనేమో స్వాదిష్టానం లింగస్థానం, ఎం అంటే అనాహతం హృదయస్థానం, హం అంటే ఆకాశతత్వం విశుద్ధి చక్రం కంఠస్థానం, ఓం అంటే ఆజ్ఞా చక్రం, పైన ఇంకొక అనంతమైన సహస్రార ఓం ఉంటుంది. ఇది మన యొక్క ఇన్ఫైనైట్, నీవే దేవుడు అయిపోయే స్థితి. ఇది ఇక్కడ మనం పోలేము. మీ అందరికీ అది ఇంకా సాధన చేయగా వస్తవచ్చు. ఆ అనుభూతి నాకు ఉన్నది కాబట్టి నేను ప్రతి దాంట్లో దాన్ని ఎట్లా రిఫ్లెక్ట్ చేయాలని చూస్తా. ఈసారి ఈ సుషుమ్నా నాడికి ప్రతీకగా, జీవుడిలో ఉన్న సుషుమ్నా నాడికి ప్రతీకగా సుషుమ్నా స్తంభాన్ని పెట్టాను. ఈ కుండలిని జాగృతి పైకి పోతున్నట్టుగా ఈ తాడును పెట్టాను. పతాకం రెపరెపలాడితే అది శివ సాక్షాత్కారంకు సూచన. అందుకు శివ జెండా ఎగిరేయడం అనేది జరుగుతుంది. అది మీకు